హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో పల్లవి ఎవర్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబ్బందిపై కాంగ్రెస్ నేతలు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. 7,000 ఫీజు కట్టలేదని విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యం బయట నిలబెట్టడంతో కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్కూలు లోపలికి విద్యార్థులను పంపించాలని వారు కోరారు. పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. స్కూల్ సిబ్బందిపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ప్రింటర్లు, ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో పల్లవి ఎవర్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబ్బందిపై కాంగ్రెస్ నేతలు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. 7,000 ఫీజు కట్టలేదని విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యం బయట నిలబెట్టడంతో కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్కూలు లోపలికి విద్యార్థులను పంపించాలని వారు కోరారు. పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. స్కూల్ సిబ్బందిపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ప్రింటర్లు, ఫర్నిచర్లు ధ్వంసం చేశారు.